ఒక పక్క భారతీయ విద్యార్థులు అమెరికా కాకుండా ఇతర దేశాలు యూకే కావచ్చు, కెనడా, ఆస్ట్రేలియా ఇలా రకరకాల దేశాలు వెళ్ళి చదువుకోవాలని ఆశిస్తుంటే, కెనడా ఇంకో పక్క ఇండియన్ స్టూడెంట్స్కి వీసాలు ఎక్కువగా రిజెక్ట్ చేస్తుంది. అసలు వీసాలు ఇవ్వటం బాగా తగ్గించేసింది. దానిలో కూడా రిజెక్షన్స్ బాగా పెరిగిపోయాయి. దాదాపు ఈసారి చూస్తే గనక ఈ ఆగస్ట్ 2025 ఇప్పుడు డేటా చూస్తే దాదాపు 75% ఇండియన్ స్టూడెంట్ వీసాస్, కెనడా వీసాస్ రిజెక్ట్ అయిపోయాయి అనమాట. మనం అప్లై చేసుకున్న వీసాస్ ఏవైతున్నాయో కెనడా కోసం వెళ్ళటానికి స్టూడెంట్ వీసాస్ అన్ని కూడా చాలా వరకు రిజెక్ట్ చేస్తున్నారంట. మనం చూస్తే 2023 ఆ టైంలో అంటే 2 ఇయర్స్ బ్యాక్ 32% రిజెక్షన్స్ ఉంటే ఇప్పుడు 75% రిజెక్షన్స్ ఉన్నాయంట. అంతేకాదు మనం కూడా వీసా అప్లికేషన్ మన పిల్లలు కూడా కెనడాకి వెళ్ళి చదువుకోవడానికి వీసా అప్లికేషన్ చాలా తగ్గించేశారంట. 2023 ఆగస్టులో 20,900 కెనడా వీసా అప్లికేషన్స్ మనం పెట్టుకుంటే ఈ ఆగస్టులో అంటే 2025 ఆగస్టులో 4,515 అప్లికేషన్స్ మాత్రమే పెట్టుకున్నామంట. మనం చూస్తే భారతీయ విద్యార్థులు ఒకప్పుడు అమెరికాకి బాగా వెళ్ళేవాళ్ళు. దాదాపు 3.5 లక్షల మంది మన స్టూడెంట్స్ అక్కడ చదువుకుంటున్నారు కూడా. అయితే ఈ మధ్య మనం చూసాం అక్కడ బయటికెళ్ళి జాబ్ చేసుకోవడానికి లేదు. పర్మిటెడ్ అవర్స్ కన్నా ఎక్కువ వర్క్ చేసుకోవడానికి లేదు. చాలా మంది మిడిల్ క్లాస్ భారతీయ విద్యార్థులు అమెరికాకెళ్ళి చదువుకుని, అక్కడే పని చేసుకుని, వాళ్ళ చదువుకు వాళ్ళు ఫండ్ చేసుకుని, వాళ్ళ ఖర్చులు వాళ్ళు ఫండ్ చేసుకుంటారు. కానీ అమెరికా లాంటి పరిస్థితులు లేవన్నమాట ఇప్పుడు. ఎవరైతే బయట వర్క్ చేస్తున్నారో స్టూడెంట్స్ వర్కింగ్ అవర్స్ కాకుండా మిగతా అవర్స్‌లో వర్క్ చేసి కష్టపడి సంపాదించుకుంటారో వాళ్ళపైన అమెరికా వాళ్ళు స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటున్నారనమాట. దాంతో చాలా మంది కెనడాకెళ్ళాలని ఆశపడ్డారనమాట. అయితే కెనడా ఇంటర్నేషనల్ స్టూడెంట్ వీసాలకు సంబంధించి చాలా రిస్ట్రిక్షన్స్ స్టార్ట్ చేసింది. అంతేకాదు కెనడా ఈ రిస్ట్రిక్షన్స్ 2024, 25లో ఎక్కువ పెంచేసింది కూడా. ముఖ్యంగా కెనడాకి ఎవరైతే తాత్కాలికంగా మైగ్రేషన్ బేస్డ్‌లో వస్తున్నారో దాంతోపాటు స్టూడెంట్ వీసా ఫ్రాడ్ చాలా మంది ఫ్రాడ్ లెటర్స్ ఆఫ్ యాక్సెప్టెన్స్ తీసుకుని ఇండియా నుంచి కెనడాకి వెళ్తున్నారంట. తర్వాత రియల్‌గా అయితే కెనడాలో అలాంటి యూనివర్సిటీస్ లేకపోవడం లేదా చాలా చిన్న చిన్న యూనివర్సిటీస్‌కి వచ్చినట్లు అంటే యాక్సెప్టెన్స్ వచ్చినట్లు చదువుకోవడానికి వెళ్తున్నట్టు చేసి అక్కడికెళ్ళి దొంగ పర్మిట్స్‌తో జాబ్ చేయడం ఇలా చేస్తున్నారు కాబట్టి ఇండియన్ స్టూడెంట్స్‌ని రిస్ట్రిక్ట్ చేయడానికి చాలా వరకు ఈ వెట్టింగ్ ప్రాసెస్, వీసా వెరిఫికేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని చాలా స్ట్రిక్ట్ చేసిందంటే కెనడా. మనం చూస్తే గనక ఓవరాల్‌గా ప్రపంచవ్యాప్తంగా స్టూడెంట్ వీసాస్ ఎవరైతే కెనడాకి అప్లై చేస్తారో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ దాదాపు 40% రిజెక్ట్ అవుతుంటే భారతదేశానికి సంబంధించిన మాత్రం దాదాపు 75% రిజెక్ట్ అవుతున్నాయి. ఇదే ఆగస్ట్ 2025లో మనయి 75% రిజెక్ట్ అవుతాయి. చైనావి కేవలం 24% వీసాస్ మాత్రమే రిజెక్ట్ అయినాయి. ఎవరైతే చైనీస్ స్టూడెంట్స్ కెనడాకెళ్ళి చదువుకోవాలనుకుంటారో వాళ్ళయి కేవలం 24% మాత్రమే రిజెక్ట్ అయినాయి అనమాట. మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఇండియన్ స్టూడెంట్స్ చాలా దేశాలకెళ్ళి చదువుకోవడం, ముఖ్యంగా విదేశాలకెళ్ళి యూజీ కోర్సెస్, పీజీ కోర్సెస్ చేసి అక్కడ సెటిల్ అవ్వాలని అనుకుంటా ఉంటారనమాట. అయితే రీసెంట్‌గా 2023, 24 ఈ టైంలో కెనడియన్ అథారిటీస్ ఎవరైతే ఉన్నారో వీసా వెట్టింగ్ ప్రాసెస్‌లో చాలా వీసా పర్మిట్స్ ఏదైతే ఇండియన్ అప్లికేషన్స్ వచ్చాయో దానిలో ఫేక్ లెటర్స్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఉన్నాయని కూడా అంటున్నారనమాట. ఫ్రాడ్యులెంట్ లెటర్స్ ఉంటాం, ఫేక్ లెటర్స్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఉంటాం, ఫేక్ సర్టిఫికేట్స్ ఉంటాం. వీటన్నిటి వల్ల కెనడా ఇమిగ్రేషన్ అథారిటీస్ చాలా స్ట్రిక్ట్‌గా ఉన్నారంట. వీసా ప్రాసెస్, వెట్టింగ్, వెరిఫికేషన్ చాలా స్ట్రిక్ట్‌గా చేస్తున్నారంట. దానివల్లే ఇండియన్ స్టూడెంట్స్‌కి వీసాలు తగ్గినాయి కానీ కావాలని కెనడా చేయట్లేదని చెప్పి కెనడియన్ అఫీషియల్స్ చెప్తున్నారు. మరోపక్క మనం చూస్తే జస్టిన్ ట్రూడో ఇంతకుముందు కెనడియన్ ప్రధాని టైంలో ఇండియా కెనడా సంబంధాలు అనేవి చాలా కాన్ఫ్లిక్ట్‌లోకి వచ్చాయన్నమాట. కానీ ప్రస్తుతం మాత్రం కెనడాలో మార్క్ కార్నీ ప్రధాని అయిన తర్వాత పరిస్థితులు మారాయి. ఇండియా కెనడా రిలేషన్స్ బెటర్ అవుతుందన్నమాట. కానీ ఈ టైంలో ఇండియన్ స్టూడెంట్ వీసాస్ ఏవైతే కెనడాకి వెళ్ళే వీసాస్ ఉన్నాయో ఆ వీసాస్ ఎక్కువ రిజెక్షన్స్ రావడం అనేది ఇప్పుడు అందరినీ షాక్‌కు గురి చేస్తుంది. అసలు కెనడియన్ అథారిటీస్ ఎందుకు ఇన్ని ఇంటర్నేషనల్ స్టూడెంట్ వీసాస్ రిజెక్ట్ చేస్తున్నారు? దానికి 2 ప్రధానమైన కారణాలన్నమాట. ముఖ్యంగా ప్రిజర్వింగ్ ద వీసా ఇంటిగ్రిటీ, ఏదైతే వీసా వెరిఫికేషన్ ప్రాసెస్ ఉందో అది పర్ఫెక్ట్‌గా, ట్రాన్స్‌పరెంట్‌గా జరగాలి. దానిలో ఎలాంటి ఫేక్ జరగకూడదని. రెండోది కెనడాలో హౌసింగ్ క్రైసిస్ బాగుంది. దాన్ని క్రైసిస్ అగ్రవేట్ కాకుండా టెంపరరీగా తక్కువ మంది ఇమిగ్రెంట్స్‌ని రప్పించడానికి ఇలా అనేక కారణాలు వాళ్ళు చెప్తున్నారు.